బీఆర్ఎస్ లో ఇటీవల జరుగుతున్న పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సతీమణి శైలిమ రాజకీయాల్లోకి రాబోతున్నారనే వార్తలు తీవ్ర చర్చనీయాంశంగా నిలిచాయి. పార్టీకి కల్వకుంట్ల కవిత దూరంగా ఉండడం, కేటీఆర్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆమె చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో శైలిమను రాజకీయంగా యాక్టివ్ చేసేందుకు కేటీఆర్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని సమాచారం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇటీవల పార్టీ అధ్యక్షుడు తండ్రి కేసీఆర్ కు రాసిన లేఖలో పార్టీ నాయకత్వంపై, ముఖ్యంగా కేటీఆర్ పనితీరుపై విమర్శలు గుప్పించారు. ఈ లేఖ బయటకు రావడంతో కల్వకుంట్ల కుటుంబంలో విభేదాలు మరింత ముదిరినట్లయింది. పార్టీలో తన స్థానం తగ్గుతోందని, కేటీఆర్ నాయకత్వంలో సరైన వ్యూహం లేదని కవిత ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే కవిత స్థానంలో శైలిమను రాజకీయాల్లో యాక్టివ్ చేయడానికి కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని సమాచారం. శైలిమ ఇప్పటికే కేసీఆర్ కుటుంబ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమె తల్లి కూడా ఈ వ్యవహారాల్లో చురుగ్గా ఉన్నారని సమాచారం. ఇటీవల కేటీఆర్ అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో శైలిమ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ను ఆసుపత్రిలో పరామర్శించడం ద్వారా పార్టీ కార్యకలాపాల్లో తన పాత్రను చాటుకున్నారు. మరోవైపు శైలిమ ఇప్పటికే పార్టీ వ్యవహారాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారని, కేటీఆర్ కు అవసరమైన సమాచారాన్ని కూడా ఎప్పటికప్పుడు అందజేస్తున్నారని సమాచారం. ఇక కేటీఆర్ విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో ఆమె పార్టీ కార్యకలాపాలను సమన్వయం చేస్తూ కీలక నాయకులతో సంప్రదింపులు కూడా జరిపినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో ఖాళీ అయిన ఆ స్థానానికి త్వరలోనే ఉప ఎన్నిక జరగనుంది. 6 నెలల్లోపు ఎప్పుడైనా పోలింగ్ జరిగే అవకాశం ఉంది. గతంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏర్పడ్డాక మాగంటి అడ్డాగా అక్కడ పరిస్థితి మారిపోయింది. ఈ నియోజకవర్గం నుంచి మాగంటి గోపీనాథ్ 3 సార్లు విజయం సాధించారు. కానీ ఆయన తర్వాత బీఆర్ఎస్ లో అలాంటి స్ట్రాంగ్ లీడర్ లేకుండా పోయారు. ఒకవేళ అక్కడ త్వరలోనే బైపోల్ జరిగితే పార్టీ పరిస్థితి ఏంటని గులాబీ లీడర్లు టెన్షన్ పడుతున్నారట. ఇప్పటికే కంటోన్మెంట్ సీటు బీఆర్ఎస్ కు దూరమైంది. ఇప్పుడు జూబ్లీహిల్స్ లోనూ ఇదే సీన్ రిపీట్ అవుతుందని ఆ పార్టీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారట. ఇప్పటికే గులాబీ పార్టీకి ఒక్కొక్కరుగా నేతలు దూరం అవుతున్నారు. 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిపోయారు. ఇదే పెద్ద తలనొప్పిగా మారితే ఇప్పుడు ఎమ్మెల్యేల మరణాలు ఆ పార్టీని మరింత కొంగదీస్తున్నాయి. ఒకప్పుడు ఖైరతాబాద్ నుంచి విడిపోయి జూబ్లీహిల్స్ కొత్త నియోజకవర్గంగా ఏర్పాటైంది. అక్కడ మాగంటి గోపీనాథ్ 3 సార్లు హ్యాట్రిక్ కొట్టారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు పీజేఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో బీఆర్ఎస్ లోకి వెళ్లిపోయారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా అజారుద్దీన్ పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఉప ఎన్నిక అనివార్యం కావడంతో బీఆర్ఎస్ అభ్యర్థిగా విష్ణువర్ధన్ రెడ్డిని అభ్యర్థిగా నిలబెడతారా, లేదంటే మాగంటి కుటుంబానికే టికెట్ ఇస్తారా అనేది చూడాల్సి ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి అజారుద్దీన్కే టికెట్ ఇస్తారా, లేదంటే కొత్త అభ్యర్థిని తెర మీదకు తెస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇక్కడే మరో టాక్ సైతం వినిపిస్తోంది. పీజేఆర్ తన జీవితమంతా కాంగ్రెస్ లో ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో విష్ణును కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని జూబ్లీహిల్స్ టికెట్ ఇచ్చే అవకాశాలు లేకపోలేదని టాక్ సైతం వినిపిస్తోంది. మొత్తం మీద ఈ విషయంపై కొద్ది రోజుల్లోనే ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. ఇదిలా ఉంటే కవిత ఎపిసోడ్తో ఆమె గులాబీ పార్టీకి దూరం అయ్యారు. దీంతో కేటీఆర్ తన భార్యను పాలిటిక్స్ లోకి తీసుకొస్తారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఆమె రాజకీయాల్లోకి వస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఆమెను గులాబీ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దింపే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. బీఆర్ఎస్ అంటేనే బైపోల్. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమాన్ని నిలబెట్టిందే ఉప ఎన్నికలు. స్వరాష్ట్ర సాధన కోసం పలుమార్లు తన పదవులకు కేసీఆర్ త్యాగం చేశారు. కానీ రాష్ట్రంలో అధికారం కోల్పోయాక బీఆర్ఎస్ పార్టీకి బైపోల్ టెన్షన్ పుట్టిస్తోంది. గతంలో బైపోల్లో లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన బీఆర్ఎస్ ఇటీవల కంటోన్మెంట్ బైపోల్లో ఓటమి పాలైంది. అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత ఆకస్మిక మరణంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో బైపోల్ జరిగింది. అక్కడ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే విజయం సాధించారు. ఆలోపే బీఆర్ఎస్ పార్టీకి మరో సవాల్ ఎదురవుతోంది. తాజాగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో దుర్మరణం చెందారు. దాంతో జూబ్లీహిల్స్ లోనూ బైపోల్ అనివార్యమైంది. వాస్తవానికి గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ కు అడ్డా. గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో మొత్తం 25 నియోజకవర్గాలుండగా 24 చోట్ల బీఆర్ఎస్ పార్టీనే ఘన విజయం సాధించింది. దాంతో హైదరాబాద్లో ఇతర పార్టీలు గెలవడం కష్టమనే టాక్ ఉంది. కానీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్లు తగిలాయి. ఆ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీ కాంగ్రెస్ లో చేరిపోయారు. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ఎమ్మెల్యేలు ఉన్నారు.
ముఖ్యంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో ఎమ్మెల్యే మృతితో అక్కడ బైపోల్ జరిగింది. అక్కడ గెలిచి కాంగ్రెస్ కు బలంగా బుద్ధి చెబుదామని భావించిన గులాబీ పార్టీకి గట్టి షాక్ తగిలింది. అక్కడ జరిగిన ఉప ఎన్నికలో అధికార పార్టీ గెలుపొందింది. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో బైపోల్ జరుగుతుండటంతో గులాబీ పార్టీ టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జూబ్లీ హిల్స్ టికెట్ ను మాగంటి కుటుంబానికే ఇచ్చి ఏకగ్రీవం చేసుకుంటారా, లేదంటే ప్రచారం జరుగుతున్నట్టుగా తమ కుటుంబం నుంచి కల్వకుంట్ల శైలిమను రంగంలోకి దింపుతారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చూడాలి మరి. త్వరలో జరగబోయే ఉప ఎన్నికలో బరిలో నిలిచి శైలిమ ఎమ్మెల్యే అయి అసెంబ్లీలో అడుగు పెడతారా, ఏం జరగబోతోందనేది. ఇక శైలిమ రాజకీయ రంగ ప్రవేశం పార్టీలో కేటీఆర్ స్థానాన్ని మరింత బలోపేతం చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శైలిమ పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చి కేవలం కేటీఆర్ వ్యూహంతోనే కాకుండా కుటుంబంలోని ఇతర సభ్యుల మద్దతుతో కూడా ముందుకు సాగుతుందని అనిపిస్తోంది. ప్రస్తుతం ప్రధాన పార్టీల మధ్య రాజకీయం రంజుగా సాగుతోంది. తామిచ్చిన హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది. ఒక్కో స్కీమ్ అమలు చేసుకుంటూ ముందుకు వెళుతోంది. మరోవైపు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరిగిపోయిందని, రాష్ట్రంలో ఉప ఎన్నికంటూ వస్తే గెలుపు తమదేనని బీఆర్ఎస్, బీజేపీ సవాల్ చేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ సెగ్మెంట్ లో బై ఎలక్షన్ రావడంతో కారు, కమలం పార్టీలకు ఇప్పుడు ఛాలెంజ్ గా మారింది. గెలిస్తే అదనపు ప్రయోజనం, లేదంటే ఓడితే కాంగ్రెస్ కొచ్చే నష్టమేమీ లేదు. కానీ బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కోల్పోతే ఇన్నాళ్లు తమ బలం పెరిగిందంటూ చేసుకుంటున్న ప్రచారం అంతా ఒట్టిదేనని ప్రజాక్షేత్రంలోకి సంకేతాలు వెళ్లే అవకాశాలున్నాయి. ఇక రాష్ట్రంలో తమకు మద్దతు పెరుగుతోందని, రేవంత్ సర్కార్పై ప్రజల్లో వ్యతిరేకత వస్తోందని బీజేపీ సైతం ఆరోపణలు గుప్పిస్తోంది. ఈ వాదన నిజమే అనేందుకు ఈ ఎన్నికల్లో ఆ పార్టీ సైతం సత్తా చాటాల్సి ఉంటుంది. దీంతో ఈ ఎన్నిక బీజేపీకి సైతం సవాలుగా మారనుంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి వ్యూహాలు అమలు చేయబోతున్నారు? కంటోన్మెంట్ అనుభవంతో కేసీఆర్ కొత్త స్కెచ్ ఏంటి? కమలం పార్టీ కార్యాచరణ ఎలా ఉండనుందనేది ఇప్పుడు పొలిటికల్ హైప్ ను క్రియేట్ చేస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.